So hello guys, welcome to our vlog, another vlog. You are watching here Pandu vlogs. ఇక్కడ అయితే మా యూనివర్సిటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. లెట్స్ గో టు ఇన్సైడ్. So hello guys, welcome to another vlog. This is our Pandu University from Gujarat, Vadodara. Today we are showing about university. So let's go to inside. అయ్యో అది వచ్చేసి మన సెక్యూరిటీ ఆఫీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మొత్తం చెక్ చేస్తారు అక్కడ. అది నెక్స్ట్ ఇటు వచ్చేసి సెక్యూరిటీ ఆఫీస్. ఇక్కడ మన బ్యాగ్స్ అనేది చెక్ చేస్తారు. అన్ని వచ్చేసి ఇక్కడ అయితే మన దగ్గర యూనివర్సిటీ ఎంట్రీ దగ్గర ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఉంటారు. ఇది వచ్చేసి అయితే ఎంట్రీ అన్నమాట. ఇక్కడ ఇటు స్టార్టింగ్ అయితే వెళ్ళాలి. అక్కడ పియూ సర్కిల్ స్టార్ట్ దగ్గర అయితే అయిద్ది అనమాట మనకు వచ్చేసి మన యూనివర్సిటీలో. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అనమాట మన యూనివర్సిటీ స్టార్టింగ్ నుంచి అయితే. రైట్ సైడ్ వచ్చేసి మన ఫార్మసీ కాలేజ్, అది పారల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకు మెయిన్ బ్లాక్ ఉంటుంది, అడ్మిన్ బ్లాక్ అనేది చూపిస్తా. పారల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి పియూ సర్కిల్ మన కాలేజ్ కి మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఏదైనా ఫ్లాగ్ హోస్టింగ్ ఏదైనా ప్రతి ఒక్కటి ఇక్కడనే చేస్తారు అనమాట. ఆగస్ట్ 15 అయినా ఎప్పుడైనా సరే మన ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడనే చేస్తారు. మీరు ఫ్లాగ్ అయితే చూడొచ్చు, ఇక్కడ అయితే కనబడుతుంది మీకైతే. ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనకు వచ్చేసి అయితే ఇక్కడ ఏ బ్లాక్ అనేది కనిపిస్తుంది. ఏ బ్లాక్ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఓకే, ఇది వచ్చేసి అయితే ఏ బ్లాక్. ఇటు వచ్చేసి అయితే మన ఏ బ్లాక్ లో మనకి తెలుగులో ఎక్కడైతే మన అడ్మిషన్ సెల్ అయితే ఉంటుందో ఎక్కడ ఉంటుందో అని మీకు అయితే చూపిస్తా. మీరు జాయిన్ అయినప్పుడు కాలేజ్ లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన సార్స్ అన్న ఉంటారన్నమాట. రాజారెడ్డి సార్ ఆర్ ఇంకా 2 సార్లు ఉంటారన్నమాట. మీకు ఏది కావాలన్నా వాళ్ళే చెప్తారు, చూసుకునేది వాళ్ళే అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తే ఇప్పుడైతే అడ్మిషన్ సెల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా రండి. ఇది వచ్చేసి డే అండ్ ప్రిన్సిపల్ ఆఫీస్. ఇది వచ్చేసి అడ్మిషన్ సెల్ ఏ బ్లాక్ అన్నమాట. ఇంకా మాట్లాడి వస్తే మన ఇప్పుడు తెలుగు వాళ్ళు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి తెలుగుది. ఇక్కడైతే మీరు చూడొచ్చు అడ్మిషన్ సెల్ డి అన్నమాట. ఇది వచ్చేసి అడ్మిషన్ సెల్ బి. నార్త్ వాళ్ళ నార్త్ సౌత్. ఇది వచ్చేసి ఓన్లీ నార్త్. ఇది వచ్చేసి తెలుగు వాళ్ళకి అన్నమాట. తెలుగు వాళ్ళకు మాత్రమే సపరేట్ ఇచ్చారు. వీళ్ళందరూ స్టార్స్. వీళ్ళందరూ వచ్చేసి మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసి రీసెంట్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు, మన యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ అన్ని జాబ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ అనేది మన సెలబ్రిటీస్. మన ఈవెంట్స్ ఉన్నాయని టెస్ట్ ఉన్నాయని ఇలా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ అడ్మిషన్ సెల్ బి. అడ్మిషన్ సెల్ ఇది వచ్చేసి అయితే సి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మరాఠీ వాళ్ళకి అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం మరాఠీ సెల్. ఇది వచ్చేసి ఈ సర్కిల్ నుంచి రైట్ సైడ్ అయితే మనం చూసుకుంటే అయితే ఇక్కడైతే మనకు అన్ని క్యాంటీన్స్ అనేవి ఉంటాయి అనమాట. అన్ని అయితే క్యాంటీన్స్ అన్ని చూడొచ్చు. అన్ని క్యాంటీన్స్ దాదా ఇట్లా లోపల సెలవు. ఇది వచ్చేసి టీ పోస్ట్. చాయ్ ఎట్లుంటా అంటే వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. చాయ్ అయినా అనుకో ఇక్కడికి వెళ్ళి జరగవు సీదా కుసుండుగా పోతాం మొత్తం. ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూసుకుంటుంటే ఇక్కడ తెల్ల ఆడితే సీదా దీన్నే మొత్తం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి అయితే మెయిన్ క్యాంటీన్. మెయిన్ క్యాంటీన్ ఇదైతే పైన అయితే కొత్తగా కట్టారు, కింద అయితే ఇప్పుడైతే మూసి వేసేసారు. కింద అయితే ప్రస్తుతానికి అయితే పైన అయితే మనం చూడొచ్చు కొత్త క్యాంటీన్. ఇప్పుడైతే మనం డి బ్లాక్ అనేది ఎలా అనేది చూపిస్తే ఇప్పుడైతే మీకైతే ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు. అది వచ్చేసి అయితే రీసెంట్ గా గూల్ చేశారు. స్ట్రైట్ గా అయితే ఇప్పుడైతే మనం డి బ్లాక్ అయితే వెళ్ళిపోదాం. స్ట్రైట్ గా అయితే అయితే డి బ్లాక్ ఎంట్రీ అనమాట. ఈ ఎంట్రీ నుంచి మనం అయితే లోనికి వెళ్ళాలి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా డి బ్లాక్ ఎలా ఉంటుంది అనేది చూడండి మీరైతే. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే మీరు చూస్తే పైన అయితే డి బ్లాక్ అయితే ఉంది చూడండి మీరైతే. పైన అయితే ఇది మొత్తం అనమాట డి బ్లాక్. ఇందులో వచ్చేసి అన్ని ల్యాబ్స్ ఏ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అందరికి కూడా. నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలుకి నేను వచ్చిన సరే చూడకూడదు అసలుకి ఇది ఉందా అని కూడా. నేను వచ్చి 1 month అవుతుంది. ఇప్పుడు టీ పోస్ట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మాకైతే ఫిట్నెస్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట. ఫిట్నెస్ సెంటర్ ప్రైస్ ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అనమాట. ఆ వీడియోలో మీకైతే క్లారిటీ చెప్తా. ఇంకా రైట్ సైడ్ అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అయితే స్టేషనరీ ఉంటుంది. అక్కడ మీకు స్టేషనరీ అయితే కనపడుతూనే ఉంది. చాలా గిరాకీ ఉంటుంది, బతికేయచ్చు దాని మీద మనం అందరం. తెలుసా చూసారు ఎంత గిరాకీ ఉంది ఇప్పటికి కూడా. చలో గైస్, ఇది వచ్చేసి టెంపుల్. మనకి దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 9, మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ 6 to 9. ఎప్పుడంటే అప్పుడు అంటే ఓపెన్ ఉండదు ఇది. దానికి ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైం బట్టి మనం రావాలి అంతే. అండ్ ప్రతి సాటర్డే అండ్ సండే మన యూనివర్సిటీలో అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ప్రతి సాటర్డే సండే మనకైతే ఇక్కడ కాయలు అయితే పూజ చేస్తారు అనమాట. స్టూడెంట్స్ అందరూ కలిసి అయితే టుగెదర్గా చేస్తారు.
ఇక్కడైతే మీరైతే చూస్తున్న వచ్చేసి మూవీ థియేటర్ లెక్క అనమాట. అక్కడ మీకు కనపడుతుంది స్క్రీన్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూర్చొని అయితే మనం మూవీ అయితే అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి అయితే ఫ్రీ అయితే ఎవరికి కాదు, ప్రతి ఒక్కటి అయితే ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట. ప్రైజ్ వచ్చేసి 5 to 10 రూపీస్. యూ లవ్ పారుల్ అది కనిపిస్తుంది. అది అనేది దాంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. దానికి సంథింగ్ ఫే ఉంటుంది, నాకు కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అది ఇప్పుడైతే మీరు చూడొచ్చు అక్కడైతే భగత్ సింగ్ భవన్ లో వచ్చేసి అన్ని క్లాసెస్ ఉంటాయి. దాని పక్కన ఉన్న ఎల్ బ్లాక్ లో వచ్చేసి మనకైతే ల్యాబ్స్ జరుగుతాయి. ఇక్కడ మీరైతే చూడొచ్చు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మన గ్రీన్ జీలో వచ్చేసి అన్ని మీకు ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్స్ అన్నమాట అవైలబుల్ గా ఉంటాయి. కానీ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడైతే ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్ కోర్ట్స్ వచ్చేసి 2 sides ఉంటాయి ఫుడ్ కోర్ట్స్. చలో ఇది వచ్చేసి మనకు నార్మల్ ఏదైనా హోటల్ కానీ ఏదైనా చేసేసి అది నెక్స్ట్ మనకు డైరెక్ట్ మనం గ్రీన్స్కి వెళ్ళి అయితే డైరెక్ట్ మన కాలేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది భగత్ సింగ్ భవన్, అది సివి రామన్. భగత్ సింగ్ వచ్చేసి మనకు ఓన్లీ క్లాసెస్ అయితే మనకి ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయమనే నార్మల్ ఏమన్నా కూడా సివి రామన్ చెప్తారు సరేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన బైక్స్ అండ్ బస్సెస్ వెళ్తున్నాయి, ట్రావెలింగ్ ఇష్యూస్. ఇది వచ్చేసి భగత్ సింగ్ భవన్. ఈ లోనకైతే మన మొబైల్స్ అనే ఎంట్రీ లేదు వీడియోస్ తీయడానికి. ఇక్కడ మనం చూడొచ్చు అయితే భగత్ సింగ్ అయితే డెడికేట్ గా పెట్టారనమాట. ఈ బ్లాక్ సపరేట్ గా అయితే వచ్చేసి ప్రతి బ్లాక్ వచ్చేసి సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ మనకు వెహికల్ కనపడుతున్న వెహికల్ వచ్చేసి అయితే ఫ్యాకల్టీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారనమాట, మన స్టూడెంట్స్ అయితే కాదు. సరే లోపలకైతే చిన్న లోపల ఒకటి ఫ్యాన్ ఉంటుంది, సేమ్ ఏడు ఉంటుంది. ఇక్కడ చూసిన దాన్ని చెన్నై రైల్వే స్టేషన్ లో చూసిన చల్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడతారు. నా వల్ల ఫ్రీ ఫైర్ పబ్జి అన్నీ ఆడతారు ఇక్కడ కింద కూర్చొని. మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్యాన్లు చూసిరు తిరుగుతుంది మొత్తం, అదే తిరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది వచ్చేసి ఆర్ట్స్ బిల్డింగ్ అనమాట. దీని నేమ్ వచ్చేసి డిజైనింగ్ బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ బయట కంట్రీ వాళ్ళు ఉంటారు, మన కంట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో తక్కువ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి అయితే ఈ బ్లాక్ అయితే ఎక్కువ రాము, తక్కువ వస్తాం అనమాట నార్మల్గా అయితే. సో ఈ రోజుకైతే ఇదన్నమాట వ్లాగ్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అనేది కూడా వస్తుంది అనమాట. అక్కడ మెడికల్ క్యాంపస్, BBA బిల్డింగ్స్ ఎలా ఉంటాయో నేను నెక్స్ట్ వీడియోలో చూస్తా. అంతవరకు అయితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.